Good morning, everyone. Today we are going to start our next unit, Unit 4, Designing your User Interface with the Views. సో మనం థర్డ్ యూనిట్లో ఏం చూసామంటే కనుక లేఅవుట్స్ చూసాము. సో లేఅవుట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వ్యూ గ్రూప్స్. ఓకే, సో వ్యూ గ్రూప్స్ని మనం లేఅవుట్స్గా డిఫైన్ చేసాం. సో లేఅవుట్ అంటే ఏంటి? ఒక పేరెంట్ స్క్రీన్ అంటే మన మొబైల్ యొక్క స్క్రీన్లో లేఅవుట్ అనేది ఉంటుంది. సో ఆ లేఅవుట్కి నేనేం అసైన్ చేశాను? చిల్డ్రన్స్. సో ఆ చిల్డ్రన్స్ అనేవి ఎలా అలైన్ అయి ఉండాలి, వాటి యొక్క పొజిషన్స్ హారిజాంటలా, వర్టికలా, లేదంటే ఎక్స్ కోఆర్డినేట్స్ మీద అసైన్ అయి ఉండాలా, వై కోఆర్డినేట్స్ మీద అసైన్ అయి ఉండాలా. సో ఇవన్నీ మనం లేఅవుట్స్లో డిస్కస్ చేసాం. సో ఈ యూనిట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఈ యూనిట్ మీకు లేఅవుట్స్ కన్నా ముందు ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. బట్ యాజ్ ది ఆర్డర్ కమ్స్ ఇట్ వాజ్ గివెన్ యాజ్ అ యూనిట్ 4. సో ఈ యూనిట్లో మనం వ్యూస్ గురించి చూస్తాము. సో ఎడిట్ టెక్స్ట్ వ్యూస్, సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ అనేవి మనకు ఉంటాయి. సో బేసికలీ దీనిలో మనం అసలు వ్యూ అంటే ఏంటి అంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనం చూసే మొబైల్ స్క్రీన్లో కనిపించే దాన్ని వ్యూ అని అంటాం. సో ద వ్యూ ఈజ్ అ బేసిక్ క్లాస్ ఫర్ ఆల్ ది యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్. సో యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మనం బేస్ క్లాస్గా వ్యూని కన్సిడర్ చేస్తాం. సో వీటిల్లో మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ అనేవి మనం తీసుకోవచ్చు. ఓకే, సో లేఅవుట్స్లో మనం ఏం చేసాము? లేఅవుట్ అనేది ఒక పేరెంట్ స్క్రీన్ అయితే కనుక దానిలో మనం చిల్డ్రన్స్ని పెట్టుకున్నాం, అంటే వ్యూస్ని పెట్టుకున్నాము. సో మనకి నచ్చినట్టుగా అప్లికేషన్స్ అనేవి డిజైన్ చేయొచ్చు. దేని ద్వారా అంటే కనుక వ్యూస్ ద్వారా మనం డిజైన్ చేయొచ్చు. ఓకే, సో దీనిలో మనకి వ్యూస్లో బేసిక్ వ్యూస్ అని చెప్పి ఉంటాయి. సో వీ హ్యావ్ అగైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్. సో ఫస్ట్ మనం బేసిక్ వ్యూస్ అనేవి చూద్దాము. ఓకే, సో మనకి ఆండ్రాయిడ్ లేఅవుట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ అనేవి మనం చూసాం. సో లేఅవుట్స్ అనేది మనకి తెలిస్తే దానిలో యూస్ చేసిన వ్యూస్ కూడా మనకు తెలుస్తాయి. కానీ వీటిల్లో అన్నీ కేటగరైజ్ చేసి ఇంపార్టెంట్ బేసిక్ వ్యూస్ ఏవి అంటే కనుక ఈ 8 అనేవి ఇంపార్టెంట్ బేసిక్ వ్యూస్. సో దానిలో ఫస్ట్ది టెక్స్ట్ వ్యూ, ఎడిట్ టెక్స్ట్, బటన్, ఇమేజ్ బటన్, చెక్ బాక్స్, టాగిల్ బటన్, రేడియో బటన్, రేడియో గ్రూప్. సో దీస్ ఆర్ ది 8 క్లాసిఫికేషన్స్. సో వీటి ద్వారా నేను వ్యూస్ అనే దాన్ని మన ఆండ్రాయిడ్ స్టూడియోలో ఒక లేఅవుట్లో నేను డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో మనం ఆల్రెడీ చూసాము వ్యూస్ అంటేనే లేఅవుట్స్లో మనం ఇస్తాము. ఓకే, సో ఆ వ్యూస్ని లేఅవుట్స్లో ఇచ్చినప్పుడు వాటిని ఎలా కేటగరైజ్ చేయొచ్చు అంటే నాకు నచ్చిన ఫార్మాట్లో నేను ఎలా ఇవ్వచ్చు అంటే కనుక ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూ ఐటమ్స్ అనేవి ఉంటాయి. సో దానిలో మనకి ఉన్నది ఫస్ట్ది టెక్స్ట్ వ్యూ. సో మీకు కనుక నా ప్రీవియస్ క్లాసెస్ అటెండ్ అయి ఉంటే దానిలో టెక్స్ట్ వ్యూ అని చెప్పి ఆండ్రాయిడ్ స్టూడియోలో మనం యూస్ చేస్తూ వచ్చాము. ఓకే, సో ఇది బేసిక్లీ దేనికి యూస్ చేస్తాము అంటే కనుక టెక్స్ట్ వ్యూ ఫస్ట్ పాయింట్ చూడండి, ఈజ్ అ యూజర్ ఇంటర్ఫేస్ కంట్రోల్ దట్ ఈస్ యూజ్డ్ టు సెట్ అండ్ డిస్ప్లే ది టెక్స్ట్. సో యూజర్కి టెక్స్ట్ అనేది డిస్ప్లే చెయ్యడానికి దేని బేస్ మీద డిస్ప్లే చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది యూజర్. సో యూజర్ అనేవాడికి నచ్చినట్లుగా అంటే మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయగానే XML ఫైల్లోకి వెళ్ళిన డిజైన్ పార్ట్లోకి వెళ్ళినా మీకు అక్కడ బై డిఫాల్ట్ ఒక టెక్స్ట్ వ్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఆ టెక్స్ట్ వ్యూలో మనకు ఉండే డిఫాల్ట్ టెక్స్ట్ ఏంటి అంటే హలో వరల్డ్.
సో దట్ ఈజ్ నాట్ మై రిక్వైర్మెంట్. సో ఐ కెన్ చేంజ్ ది టెక్స్ట్ ఇన్ ది టెక్స్ట్ వ్యూ బేస్డ్ అపాన్ మై రిక్వైర్మెంట్. నాకు తగినట్లుగా, నాకు ఎలా అయితే కావాలో, నాకు నచ్చినట్లుగా నేను టెక్స్ట్ వ్యూని చేంజ్ చేసుకోగలను. ఓకే, నెక్స్ట్ ద టెక్స్ట్ వ్యూ కంట్రోల్ విల్ యాక్ట్ లైక్ లేబుల్ కంట్రోల్ అండ్ ఇట్ వోంట్ అలౌ యూజర్స్ టు ఎడిట్ ది టెక్స్ట్. సో అది కనుక మనం ఒక లేబుల్ లాగా, సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేసాక ఆ టెక్స్ట్ ఏదైతే నేను టెక్స్ట్ వ్యూలో ఇచ్చానో అది మాత్రం మనం చేంజ్ చెయ్యలేము. సో ఆల్రెడీ ఇచ్చిన టెక్స్ట్ని టెక్స్ట్ వ్యూలో ఉన్నప్పుడు కానీ, డిజైన్ పార్ట్లో కానీ, XML పార్ట్లో కానీ, కోడింగ్ పార్ట్లో కానీ ఉన్నప్పుడు మనం టెక్స్ట్ని ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి మనం ప్రోగ్రామ్ అనేది, ఆ అప్లికేషన్ అనేది రన్ చేశాక టెక్స్ట్ని మనం చేంజ్ చెయ్యలేము. సో వీ కెన్ నాట్ ఎడిట్ ది టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇన్ ఆండ్రాయిడ్ వీ కెన్ క్రియేట్ ఎ టెక్స్ట్ వ్యూ ఇన్ 2 ways. సో ఆండ్రాయిడ్లో మనం టెక్స్ట్ వ్యూ అనేది 2 విధాలుగా డిజైన్ చేయొచ్చు. మీరు ఆండ్రాయిడ్ స్టూడియో కనుక ఓపెన్ చేసినట్లయితే, సో ఫస్ట్గా మీకు కనిపించేది .java ఫైల్. సో మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడే అక్కడ మీరు బై డిఫాల్ట్ జావా కోడింగ్ లాంగ్వేజ్ ఇవ్వాలి. సో మీకు అక్కడ కాట్లిన్ అని చెప్పి వస్తుంది, అండ్ ఆల్సో జావా అని కూడా వస్తుంది. సో జావా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అట్లానే పక్కనే మీకు XML ఫైల్ ఉంటుంది. మీరు కనుక XML ఫైల్లోకి వెళ్తే దానిలో మనకి 3 parts ఉంటాయి రైట్ సైడ్ టాప్లో. సో 3 types ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి. ఫస్ట్ది కోడ్ పార్ట్, నెక్స్ట్ స్ప్లిట్ అంటే కోడ్ సగం స్క్రీన్లో అండ్ మిగిలిన స్క్రీన్లో నా డిజైన్ పార్ట్ అనేది నేను చూపించుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఈజ్ డిజైన్ పార్ట్, అంటే ఓన్లీ డిజైన్ పార్ట్. సో మీరు XML ఫైల్లో మీ టెక్స్ట్ అనేది మీరు ఇవ్వచ్చు. ఓకే, లేదు అంటే మీరు ఒక బటన్ని డ్రాగ్ చేసుకుని, మీ డిజైన్ పార్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ వ్యూని మీరు డ్రాగ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ ఒక టెక్స్ట్ వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. సో అది ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను నేను. సో దిస్ ఈజ్ మై ఆండ్రాయిడ్ స్టూడియో. ఓకే, సో నేను ఫస్ట్ ఇక్కడ కోడింగ్ పార్ట్ ఒకటి తీసుకుంటున్నాను. దీనిలో నేను టెక్స్ట్ వ్యూ. సో ఇలా నేను ఒక టెక్స్ట్ వ్యూని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసినప్పుడు సో దీనిలో టెక్స్ట్, సో టెక్స్ట్ అనేది ఏదో ఒకటి ఇవ్వండి. అప్పుడే మనకు అక్కడ టెక్స్ట్ వ్యూ అని చెప్పి ఉంది లేనిది అనేది మనకి డిజైన్ పార్ట్లో కనిపిస్తుంది. సో ఇక్కడ డిజైన్ పార్ట్లో చూడండి, హలో అని చెప్పి టాప్ మోస్ట్లో ఉంది. ఐల్ షో యూ, జూమ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి హలో అని చెప్పి ఉంది. ఓకే, సో మళ్ళీ కోడింగ్ పార్ట్లో నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ వ్యూని డిలీట్ చేసేస్తాను. సో ఇక్కడ చూడండి మనకి ఎటువంటి టెక్స్ట్ వ్యూ అనేది లేదు, అండ్ బై డిఫాల్ట్ మనకి కన్స్ట్రెయింట్ లేఅవుట్ అనేది ఉంటుంది. సో దాన్ని అలానే ఉంచేయండి, మనం లేఅవుట్స్ ఏమీ చేంజ్ చెయ్యము. ఓకే, సో నేను ఇప్పుడు డిజైన్ పార్ట్లోకి వెళ్తాను. చూడండి, సో ఇక్కడ ఎంప్టీ పేజ్. ఓకే, సో దీనిలో ఏం చేస్తానంటే ఒక టెక్స్ట్ వ్యూ, దీన్ని నేను డ్రాగ్ చేసుకుంటాను. సో చూడండి, సో టెక్స్ట్ వ్యూ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. సో దిస్ ఈజ్ ది టెక్స్ట్ వ్యూ. సో దీని యొక్క కోడింగ్ అనేది నేను ఇవ్వలేదు. నేనేం చేశాను అంటే కనుక ఇక్కడ జస్ట్ డ్రాగ్ చేసుకున్నాను అంతే. సో కోడింగ్ పార్ట్లోకి వెళ్ళి చూడండి, సో ఇక్కడ ఐడి క్రియేట్ అయింది, లేఅవుట్ హైట్, టెక్స్ట్ ఏంటి అనేది క్రియేట్ అయింది. సో నేను ఇక్కడ టెక్స్ట్ అనేది కావాలంటే మార్చుకోవచ్చు.
హలో. సో ఇక్కడ నేను ఇచ్చింది మోడిఫికేషన్ ఇక్కడ జరుగుతుంది, చూడండి ఇక్కడ హలో అని ఉంది. సో అలాగా మీరు XML కోడింగ్ పార్ట్లో మీ టెక్స్ట్ వ్యూని మీరే క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే డిజైన్ పార్ట్లో డ్రాగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఇంకో పద్ధతి వాళ్ళు చెప్పారు, ఏంటి అంటే కనుక క్రియేట్ ఇట్ ఇన్ ఏ యాక్టివిటీ ఫైల్ ప్రోగ్రామటికల్లీ. సో మనకి యాక్టివిటీ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే కనుక జావా ఫైల్లో. సో .java ఫైల్లో ఆన్ క్రియేట్ అని చెప్పి మెథడ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు, చూడండి. సో ఇక్కడ చూడండి ఆన్ క్రియేట్. సో ఈ ఆన్ క్రియేట్ అనేది కాల్ అయినప్పుడు మనకి యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అటువంటి టైంలో అంటే నేను టెక్స్ట్ వ్యూని అక్కడ కూడా డిక్లేర్ చేయొచ్చు, కానీ మనం ప్రోగ్రామెటికల్ ఫార్మాట్ అనేది అందరికీ ఆ ప్రోగ్రామ్స్ చేయడం అనేది అందరికీ అంత ఈజీ కాదు. సో చాలా సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే XML ఫైల్లో, సో నా XML ఫైల్లో నేను కోడింగ్ పార్ట్లో కానీ డిజైన్ పార్ట్లో కానీ టెక్స్ట్ వ్యూని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. సో వాటిలో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంటి అని చూసుకుంటే, సో ఫస్ట్ యాట్రిబ్యూట్ వచ్చేసి ఐడి. సో ఐడి దేనికి యూస్ చేస్తున్నామండి? యునీక్గా ఐడెంటిఫై చేసుకోవడానికి. సో ఆ పర్టిక్యులర్ టెక్స్ట్ వ్యూని, సో నేను ఇక్కడ ఉన్న కోడింగ్ అంతా డిలీట్ చేసేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ టెక్స్ట్ వ్యూ. సో ఇక్కడ ఒక టెక్స్ట్ వ్యూ ఇచ్చాను, లేఅవుట్ విత్ హైట్, ర్యాప్ కంటెంట్ పెట్టుకోవాలి. మ్యాచ్ పేరెంట్ పెడితే కనుక కంప్లీట్ స్క్రీన్ అంతా ఆక్యుపై చేసేస్తుంది. ఓకే, సో కాబట్టి నేను ర్యాప్ కంటెంట్ పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటి? ఐడి. సో ఆండ్రాయిడ్ ఐడి నేమ్ ఏమి ఇస్తారు? text1. ఐడి అనేది మీకు నచ్చినట్లుగా మీరు ఇవ్వచ్చు. ఓకే. సో ఐడి అనేది అసలు దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక యూనిక్గా ఐడెంటిఫై చేసుకోవడానికి. సో టెక్స్ట్ వ్యూని, సో ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్లో తీసుకున్నట్లయితే మీకు ఒక్క టెక్స్ట్ వ్యూనే ఉండదు. ఓకే, సో మల్టిపుల్ టెక్స్ట్ వ్యూస్ ఉంటాయి. సో ఆ మల్టిపుల్ టెక్స్ట్ వ్యూస్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మనం ఐడి అని చెప్పి ప్రతి ఒక్క టెక్స్ట్ వ్యూకి క్రియేట్ చేసుకోవాలి. సో సింగిల్ టెక్స్ట్ వ్యూ ఉంటే ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు క్రియేట్ అన్ ఐడి, బట్ ఇఫ్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ వ్యూస్ దెన్ ఇట్ ఈజ్ నెససరీ టు క్రియేట్ ది ఐడి. ఓకే, సో మనకి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి గ్రావిటీ. సో గ్రావిటీ అనేది ఏంటి అంటే కనుక మనము టెక్స్ట్కి ఒక పొజిషన్ ఇవ్వడం. ఓకే, సో లెఫ్ట్లో ఉండాలా, రైట్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా, టాప్లో ఉండాలా, బాటంలో ఉండాలా, సెంటర్ వర్టికల్లో ఉండాలా, హారిజాంటల్లో ఉండాలా, ఎక్కడ ఉండాలి? సో గ్రావిటీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అర్త్ యొక్క గ్రావిటీ డౌన్వర్డ్స్ ఉంటుంది. సో ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్లో స్క్రీన్లో మనకి గ్రావిటీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కనుక లెఫ్ట్ మోస్ట్ టాప్ కార్నర్లో, లెఫ్ట్ సైడ్ టాప్ మోస్ట్ కార్నర్లో ఉంటుంది గ్రావిటీ. బై డిఫాల్ట్ అదే ఉంటుంది. సో దాన్ని కావాలంటే మనం చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అన్నమాట. ఓకే, సో గ్రావిటీ అనేది చూద్దాం ఒకసారి. సో గ్రావిటీ ఇవ్వాలంటే ఫస్ట్ నేను టెక్స్ట్ అనేది ఇవ్వాలి. సో టెక్స్ట్ ఇచ్చేస్తాను ఫస్ట్. సో హలో KBN కాలేజ్. సో దీనికి నేను గ్రావిటీని ఇస్తున్నాను. సో గ్రావిటీ అనేది ఎక్కడ ఇస్తున్నానంటే సెంటర్లో ఇస్తున్నాను. సో ఇప్పుడు మన డిజైన్ పార్ట్ చూద్దాం. చూడండి, 1 సెకండ్. సెంటర్ అని ఇచ్చాను.
రైట్ సైడ్ చూద్దాం. సో నేను కేవీఎన్ కాలేజ్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను, దాన్ని బట్టి నా కోడ్ కూడా చేంజ్ అవుతుంది. సో గ్రావిటీ అనేది ఇక్కడ రైట్ సైడ్. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద మనం లేఅవుట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ టెక్స్ట్. సో దీనికి ముందే నేను ఇచ్చాను టెక్స్ట్ అట్రిబ్యూట్ అనేది ఆ టెక్స్ట్ వ్యూలో టెక్స్ట్ని సెట్ చేసుకోవడానికి, అంటే మనం ఏదైతే టెక్స్ట్ ఇద్దామనుకుంటున్నామో, నేను ఇక్కడ హలో కేబిఎన్ కాలేజ్ అని ఇచ్చాను. సో దట్ ఈస్ ద టెక్స్ట్ ఐఎమ్ గివింగ్ ఇన్ ది టెక్స్ట్ వ్యూ, ఇన్ దట్ టెక్స్ట్ వ్యూ. సో అది మనం XMLలో సెట్ చేసుకోవచ్చు, లేదు అంటే జావా ఫైల్, అంటే మనం .java ఫైల్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో యాక్టివిటీ ఫైల్, సో దానిలో కూడా మనం ఇవ్వచ్చు టెక్స్ట్ అనేది. ఓకే, సో టెక్స్ట్ అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, సో టెక్స్ట్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను నేను. సో హలో కేబిఎన్. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ తర్వాత టెక్స్ట్ కలర్. సో టెక్స్ట్ కలర్ అనేది ఏంటి? సో నేను అక్కడ టెక్స్ట్ వ్యూలో ఒక టెక్స్ట్ ఇచ్చాను. సో ఆ టెక్స్ట్కి కలర్ అనేది నేను ఇవ్వచ్చు. సో ఆ టెక్స్ట్ యొక్క కలర్ వాల్యూ అనేది హ్యాష్తో స్టార్ట్ అవ్వాలి. సో మీరు గూగుల్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ కలర్ కోడ్స్, ఆండ్రాయిడ్ స్టూడియో కలర్ కోడ్స్ అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కోడ్స్ వస్తాయి. సో అటువంటివి మీరు కావాలంటే పెట్టుకుని ట్రై చేయండి. సో హ్యాష్ అని చెప్పి ఇవ్వాలి, కానీ బై డిఫాల్ట్ మనకి ఆండ్రాయిడ్లో కొన్ని కలర్స్ అనేవి వాళ్ళు ఇచ్చేసారు ఆల్రెడీ. సో అదేంటో చూద్దాము. సో కోడింగ్ పార్ట్లో టెక్స్ట్ కలర్. సో కలర్ నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ప్రైమరీ డార్క్. సో కలర్ ఏం కలర్ వస్తుంది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో స్ప్లిట్లోకి వెళ్తే I'll be zooming it. సో ఇక్కడ చూడండి హలో కేబిఎన్. సో డార్క్ కలర్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ సైజ్. సో టెక్స్ట్ సైజ్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎస్పీస్లో కానీ, టీపీస్లో కానీ, ఎంఎంస్లో కానీ, ఇంచెస్లో కానీ, లేదు అంటే పిక్సెల్స్లో కానీ అలా అయినా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ యొక్క సైజ్ని సెట్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ దీనికి నేను ముందుగా ఏం చేయాలి, టెక్స్ట్ అనేది ఇచ్చి ఉండాలి. సో ఆ టెక్స్ట్ని నేను సైజ్ అనేది అసైన్ చేసుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఒక టెక్స్ట్ ఇవ్వాలి అంటే కనుక ఎస్పీస్లో ఇచ్చుకుంటాం, డిపీస్లో కూడా ఇవ్వచ్చు. సో ఎస్పీస్ అనేది దేనికి రిఫర్ అవుతుందంటే ఎగ్జాక్ట్, అంటే మనం చూడగలిగే సైజులో రావడానికి. డిపీస్ అనేవి ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. సో ఎస్పీస్ మీద మనం టెక్స్ట్ సైజ్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటాము. ఓకే, సో రెండిటికి పెద్ద వేరియేషన్ లేదు, కానీ ద యూజ్ ఆఫ్ ఎస్పీ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ టు ది డిపీ. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సో కోడింగ్ పార్ట్లో టెక్స్ట్ కలర్ ఇచ్చేసాము. నెక్స్ట్ టెక్స్ట్ సైజ్. సో ఇక్కడ చూడండి టెక్స్ట్ సైజ్ అని వచ్చింది, నేను 30 SP అని ఇస్తున్నా. ఓకే, సో ఒకసారి స్ప్లిట్ చేసి చూద్దాం. సో చూడండి SP అంటే ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి హలో కేబిఎన్ కాలేజ్ 30 SP అనేది నేను ఇక్కడ ఇచ్చాను. ఓకే, సో టెక్స్ట్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ X అండ్ Y యాక్సిస్ కూడా చేంజ్ అయ్యాయి. ఓకే, సో నేను ఈ టెక్స్ట్ని జరుపుకుంటే కనుక ఇక్కడ ఈ వాల్యూస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి చూడండి. సో పొజిషన్స్కి మనం మెయిన్లీ డిపీస్ అని ఇచ్చుకుంటూ ఉంటాము. సో టెక్స్ట్ వాటికి ఎస్పీస్ అని ఇస్తూ ఉంటాము.
ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ సైజ్. సో నేను ఎస్పీస్లో కానీ, డీపీస్లో కానీ, ఎంఎంస్లో కానీ, ఇంచెస్లో కానీ, పిక్సెల్స్లో కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్లో ఒక టెక్స్ట్ సైజ్ అనేది నేను అసైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ స్టైల్. సో టెక్స్ట్ స్టైల్ అనేది ఏంటి అంటే కనుక బోల్డా, ఇటాలికా, లేకపోతే అండర్లైన్. సో నాకు ఎటువంటి టెక్స్ట్ స్టైల్ నాకు కావాలి అనేది నేను ఇక్కడ ఇవ్వచ్చు. సో బోల్డ్, ఇటాలిక్, లేదంటే నార్మల్ టెక్స్ట్ అనేది ఏంటి అనేది ఇవ్వచ్చు. లేదు నేను బోల్డ్, ఇటాలిక్ రెండు యూజ్ చేయాలి అనుకుంటే, అంటే 2 or more స్టైల్స్ ఒక టెక్స్ట్కి యూజ్ చేయాలి అని అనుకుంటే కనుక సో దిస్ ఆర్ సింబల్ షుడ్ బి యూజ్డ్. ఓకే, సో బోల్డ్, ఇటాలిక్ రెండు ఒకేసారి ఇవ్వచ్చు. సో మన టెక్స్ట్ బోల్డ్లోనూ వస్తుంది, ఇటాలిక్లోనూ వస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం టెక్స్ట్ స్టైల్ అనేది. సో ఇక్కడ చూడండి టెక్స్ట్ స్టైల్ బోల్డ్, ఇటాలిక్, నార్మల్. సో ఫర్ సపోజ్ మనం బోల్డ్ పెట్టుకుందాము, దాంతోపాటు ఇటాలిక్ కూడా పెట్టుకుందాం. సో ఇక్కడ చూడండి టెక్స్ట్ మీకు ఆల్రెడీ ఇక్కడ చేంజ్ అయిపోయింది. సో చూడండి ఇది బోల్డ్లోనూ వచ్చింది, ఇటాలిక్లోనూ వచ్చింది. ఓకే, సో బోల్డ్ అండ్ ఇటాలిక్. సో ఆర్ సింబల్ ఇచ్చి మీరు టెక్స్ట్ స్టైల్ అనేది మీకు నచ్చినట్లుగా మీరు ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సో దీనిలో సింగిల్ టెక్స్ట్ స్టైల్ అయినా యూజ్ చేయొచ్చు, 2 or more టెక్స్ట్ స్టైల్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ టెక్స్ట్ స్టైల్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు ఆర్ సింబల్ ఆర్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక ఒక టెక్స్ట్ వ్యూకి బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వడానికి నేను అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వడానికి బ్యాక్గ్రౌండ్ అనేది అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. సో మనం ఆ కలర్ అనేది ఎలా అయినా సరే సెట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో టెక్స్ట్ వ్యూ ద్వారా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే నా కంప్లీట్ లేఅవుట్కి కూడా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఒకసారి ప్రోగ్రాంలో చూద్దాం. సో ఫస్ట్ దీనికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్, సో ప్రైమరీ యాక్సెంట్ ఇస్తున్నాను చూడండి. సో ఆ టెక్స్ట్ వరకే కలర్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఆ కంప్లీట్ లేఅవుట్కి కావాలి అంటే కనుక సో ఇక్కడ సో ప్రైమరీ, సో చూడండి సో కంప్లీట్ లేఅవుట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి అంటే నా లేఅవుట్ కన్స్ట్రెయింట్ లేఅవుట్, సో లేఅవుట్ విత్ హైట్ ఎక్కడైతే ఇస్తున్నారో సో మెయిన్ కన్స్ట్రెయింట్ లేఅవుట్లో నేను బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వాలి. లేదు ఆ పర్టిక్యులర్ టెక్స్ట్కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అంటే కనుక టెక్స్ట్ వ్యూలో బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వచ్చు. సో టెక్స్ట్కి కలర్ ఇవ్వచ్చు, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ దేనికి టెక్స్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు. ఓకే, సో నేను ఇక్కడ లేఅవుట్ విడ్త్ హైట్ ఏం చేస్తున్నానంటే సో చూడండి మ్యాచ్ పేరెంట్ పెట్టాను. ఓకే, సో మ్యాచ్ పేరెంట్ పెట్టినప్పుడు ఏమైంది, గ్రావిటీ అనేది అప్లై అయింది. ఎందుకని, సో స్క్రీన్ యొక్క విడ్త్ అనేది కంప్లీట్ పేరెంట్ స్క్రీన్ ఎంత ఉందో అంత ఉంది. ఓకే, సో హైట్ కూడా పెడుతున్నాను చూడండి. ఇప్పుడు కంప్లీట్ సో మొత్తం సో ఇక్కడ గ్రావిటీ అనేది అప్లై అయింది. ఇందాక మీకు అక్కడ గ్రావిటీ అప్లై అవ్వలేదు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ మ్యాచ్ పేరెంట్లోకి మార్చి చెప్తున్నాను. సో మీరు విడ్త్ హైట్ అనేది మ్యాచ్ పేరెంట్ పెట్టినప్పుడు గ్రావిటీ అనేది అప్లై అవుతుంది. ఎందుకని అంటే కనుక టెక్స్ట్ ర్యాప్ కంటెంట్ ఇస్తే ఎంతవరకు ఉందో టెక్స్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే హైట్ ఉంది చూడండి ఇక్కడ ర్యాప్ కంటెంట్ అని అన్నప్పుడు.
సో విడ్త్ అనేది మ్యాచ్ పేరెంట్ అంటే పేరెంట్ స్క్రీన్ ఎంత విడ్త్లో ఉందో అంతా ఉంది. సో ఆ విడ్త్లో రైట్ సైడ్ గ్రావిటీ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఆక్యుపై అయింది ఇక్కడ. ఓకే, నౌ క్లియర్ అబౌట్ ది గ్రావిటీ, రైట్? సో నెక్స్ట్ వన్ ఈజ్ ప్యాడింగ్. సో ప్యాడింగ్ అట్రిబ్యూట్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక మీరు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, అభి ఆండ్రాయిడ్ అని ఉంది. ఓకే, సో ఈ టెక్స్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్లో ఎక్కడుంది అంటే సెంటర్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్లో. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ బ్లాక్ కలర్. సో ఆ బ్లాక్ కలర్కి సెంటర్లో ఉంది. ఓకే, సో ప్యాడింగ్ అనేది ఇక్కడ బై డిఫాల్ట్ వీళ్ళు ఎంత పెట్టారు అంటే కనుక 10 dp అని పెట్టారు. అంటే అప్, బాటమ్, సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం 10 dpగా పెట్టుకున్నారు వాళ్ళు ప్యాడింగ్ అనేది. ఓకే, సో ప్యాడింగ్ అట్రిబ్యూట్ అనేది ఏంటి అంటే కనుక సో ఇట్ ఈజ్ అ కోడ్ ఫర్ ది బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ మీద ఉన్న టెక్స్ట్కి మాత్రమే మనం ప్యాడింగ్ అనేది అప్లై చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఒక్కసారి అది కూడా ఎగ్జాంపుల్లో చూద్దాము. సో హియర్, సో దీన్ని మళ్ళీ నేను సో లెట్ ఇట్ బి మ్యాచ్ పేరెంట్. సో ప్యాడింగ్, సో ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి, బాటమా. సో నేను 10 dp అని పెట్టుకుంటున్నా. సో చూడండి 10 dp. సో ఈ 10 dp తీసేస్తున్నాను. తీసేసినప్పుడు మీ టెక్స్ట్ చూడండి. సో మళ్ళీ నేను 30 dp అని పెడతా. సో చూడండి 30 dp అని పెట్టినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది టెక్స్ట్ నుండి ఎంత స్పేస్ అనేది ఆక్యుపై చేయాలి అనేది డిఫర్ అవుతుంది. సో మళ్ళీ నేను దాన్ని 50 dpగా పెట్టుకుంటున్నాను. చూడండి సో టెక్స్ట్ ఎక్కడుంది? మిడిల్లో ఉంది. సో ప్యాడింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏదైతే ఇస్తున్నామో టెక్స్ట్ ఉన్న దాన్ని బట్టి అది ప్యాడింగ్ అనేది జరుగుతుంది. స్పేసింగ్ అంటాం ప్యాడింగ్ అంటే. సో టెక్స్ట్ నుండి బ్యాక్గ్రౌండ్ కలర్ యొక్క స్పేసింగ్ని డిఫైన్ చేయడానికి మనం ప్యాడింగ్ అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్స్ట్ వ్యూ. సో టెక్స్ట్ వ్యూ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్న ప్రోగ్రామ్స్లో చూసాము. సో అలానే దానిలో ఉన్న అట్రిబ్యూట్స్ని చూసాము. సో ఆ అట్రిబ్యూట్స్ అప్లై చేయడం వలన వచ్చిన చేంజెస్ కూడా మనం చూసాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎడిట్ టెక్స్ట్. సో ఎడిట్ టెక్స్ట్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే కనుక మనం ఇచ్చిన టెక్స్ట్ వ్యూకి యూజర్ అనేవాడు ఇన్పుట్ అనేది ఇవ్వాలి, లేదంటే ఎడిట్ చేయాలి అంటే కనుక మనం ఎడిట్ టెక్స్ట్ అనే వ్యూని ఇస్తాము. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాము కామన్గా అంటే కనుక లాగిన్ స్క్రీన్స్లో, ఫామ్స్లో యూజ్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ ద యూజర్ నీడ్స్ టు ఎంటర్ టెక్స్ట్, సో ఒక అప్లికేషన్లో యూజర్ అనేవాడు టెక్స్ట్ని ఎంటర్ చేయాలి అంటే కనుక సో మనం అక్కడ చేయాల్సింది ఆండ్రాయిడ్లో ఎడిట్ టెక్స్ట్ అనే వ్యూని ఇవ్వాలి. సో ఇది బేసికలీ టెక్స్ట్ని ఎంటర్ చేయడానికి అంటే ఇన్పుట్ని ఇవ్వడానికి యూజ్ చేస్తాము. ఓకే, సో హియర్ వీ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ చూసుకోండి. సో ఇక్కడ మనకి బ్లాంక్ వచ్చింది. సో దిస్ ఈజ్ అన్ ఎడిట్ టెక్స్ట్ అనేది మనం ఇక్కడ టెక్స్ట్ని ఎంటర్ చేసాము, ఇన్పుట్గా ఇచ్చాము. ఓకే, సో వాటి యొక్క అట్రిబ్యూట్స్ చూడండి. ఐడి, సో దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు దాకా దీనిలో మనం ఒక టెక్స్ట్ వ్యూని క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎడిట్ వ్యూ, ఎడిట్ టెక్స్ట్. ఓకే, సో ర్యాప్ కంటెంట్. సో ఇక్కడ చూడండి మనకి ఎడిట్ టెక్స్ట్ అనేది ఎక్కడ డిఫైన్ అయి ఉంది అంటే కనుక సో ఇక్కడ. సో చూడండి బ్లాంక్గా ఒకటి వచ్చింది
లైన్. సో అదే మీరు దీనిలో చూసినట్లయితే సో ఇక్కడ చూడండి ఎడిట్ టెక్స్ట్. సో ఇక్కడ చూడండి ఎడిట్ టెక్స్ట్. సో ఎడిట్ టెక్స్ట్ ఎక్కడుంది అంటే కనుక సో బై డిఫాల్ట్ దేనికైనా సరే గ్రావిటీ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను లెఫ్ట్ సైడ్ టాప్ మోస్ట్లో ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వై ఎడిట్ టెక్స్ట్ ఈస్ హియర్. సో దీనికి నేను ఇప్పుడు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి ఐడి. సో ఆండ్రాయిడ్ ఐడి ఇచ్చి ఎడిట్ 1 అని చెప్పి నేను ఒక ఐడిని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటి అంటే కనుక లేఅవుట్ మార్జిన్. సో అసలు మార్జిన్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక ఎడిట్ టెక్స్ట్ మీరు ఎక్కడైతే ఇస్తున్నారో ఆ ఎడిట్ టెక్స్ట్ అవుట్ సైడ్ మనం మార్జిన్స్ని డిఫైన్ చేస్తాము. సో దాన్ని ఎలా ఇస్తున్నామో ఒకసారి చూద్దాము ఆండ్రాయిడ్ స్టూడియోలో. సో ఈ హలో కేబిఎన్ దీన్ని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను హలో కేబిఎన్ని. ఓకే, సో ఈ ఎడిట్ టెక్స్ట్ని నేను ఇక్కడికి తీసుకొస్తున్నాను. సో దీన్ని నేను ఎన్లార్జ్ చేసుకుంటున్నాను. వన్ సెకండ్. సో ఇక్కడ పెంచేసుకుంటాను చూడండి. సో దానిలో సో ఇక్కడ ఉంటుంది మనకి. సో దీన్ని డ్రాగ్ చేసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ పెట్టుకుంటాను. దీన్ని నేను సైజ్ అనేది పెంచొచ్చు. సో ఓకే, సైజ్ని పెంచుదాము. ఫస్ట్ దానిలో నేను ఒక టెక్స్ట్ని ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి. సో ఎడిట్ టెక్స్ట్లో సో చూడండి ఎడిట్ టెక్స్ట్ అనేది నేను దేనికి యూజ్ చేస్తున్నాను మీరు చూసుకున్నట్లయితే కనుక దీన్ని నేను ఒక ఇన్పుట్ ఇవ్వడానికి, అంటే ఇన్పుట్ డేటా అనేది ఇవ్వడానికి ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఫామ్ అనేది ఇవ్వడానికి నేను ఈ ఎడిట్ టెక్స్ట్ అనేది యూస్ చేస్తాను. సో దానిలో మనం ఎడిట్ టెక్స్ట్ క్రియేట్ చేసేటప్పుడు టెక్స్ట్ అనేది ఇవ్వకూడదు. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ అనేది తీస్తాను. సో టెక్స్ట్ ఎలా ఇవ్వచ్చు అనేది మీకు తెలియడానికి నేను అక్కడ అది ఇచ్చాను అంతే. ఓకే, సో దీనిలో మనకు వచ్చే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే కనుక హింట్. ఫర్ సపోజ్ మీరు ఒక వెబ్సైట్లోకి లాగిన్ అవుతున్నారు. ఓకే, సో దట్ ఈస్ సమ్ అన్నోన్ వెబ్సైట్. సో దానిలో మనం ఏం చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అది బై డిఫాల్ట్ అడిగిద్ది. అక్కడ మనం ఎంటర్ చేయకముందే చిన్న హింట్ లాంటిది, అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక టెక్స్ట్ లాంటిది ప్లే అవుతుంది. ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్ ఆర్ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి అని చెప్పి ఒక టెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ ది పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని చెప్పి ఆ టెక్స్ట్ బాక్స్లో మనం ఎక్కడైతే ఇన్పుట్ టెక్స్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో అదే ప్లేస్లో మనకి హింట్ అనేది వస్తుంది. సో ఈ హింట్ అనేది మనం ఎడిట్ టెక్స్ట్లో యూజ్ చేసుకుంటాం. సో ఆ హింట్ని ఎలా యూజ్ చేసుకుంటున్నామో ఒకసారి ఆండ్రాయిడ్ స్టూడియోలో చూద్దాము. సో హింట్ నేను ఏం పెట్టుకుంటున్నానంటే ఎంటర్ కాలేజ్ నేమ్. సో ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది తీసేస్తున్నానండి. మీకు
because the text is not clear over here. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. సో ఫస్ట్ నేను హింట్ ఎడిట్ టెక్స్ట్లోకి రండి. ఎడిట్ టెక్స్ట్లో నేను హింట్ అనేది ఫస్ట్ తీసేస్తాను. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ యువర్ ఎడిట్ టెక్స్ట్. సో దీనిలో మనం ఇన్పుట్ ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వచ్చు? మన అప్లికేషన్ని రన్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా అయితే ఇస్తామో, యూజర్ నేమ్ అనగానే మనం యూజర్ నేమ్ ఇన్పుట్గా ఇస్తాము. సో ఆ ఇన్పుట్ని ఎంటర్ చేయడానికి యూజ్ చేసేదే ఎడిట్ టెక్స్ట్. ఓకే, సో దీనిలో నేను హింట్ అనేది ఇచ్చినప్పుడు చూడండి ఒకసారి. సో ఎంటర్ యువర్ కాలేజ్ నేమ్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ అవుట్పుట్ చూడండి. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగా, అంటే బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ లానే కనిపిస్తుంది మనకి. అంతేకాని ఇది ఒక మెయిన్ టెక్స్ట్ లాగా. ఇందాక నేను నా నేమ్ ఎంటర్ చేశాను, శ్రావణి అని చెప్పి. సో అది ఏమైంది, మీకు డార్క్, చాలా డార్క్, అంటే ద ఒరిజినల్ టెక్స్ట్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ ఇన్ దట్ ఎడిట్ టెక్స్ట్ లాగా ఉంది, అంటే అలా కనిపించింది. సో ఎడిట్ టెక్స్ట్లో మనం కావాలంటే టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆఫ్టర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ ది ఫామ్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ ది ఇన్పుట్, సో ఎట్ దట్ టైమ్ వీ విల్ బీ యూజింగ్ దిస్ ఎడిట్ టెక్స్ట్. సో హింట్ వలన మనకున్న ఉపయోగం ఏంటి అంటే కనుక ఇది. సో కొంతమందికి తెలియక ఏదేదో ఎంటర్ చేస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో ఇక్కడ నేను ఎంటర్ యువర్ నేమ్, సో లేదు, ఇక్కడ ఫోన్ నంబర్ అని చెప్పి ఉంది. సో ఎంటర్ యువర్ ఫోన్ నంబర్. ఓకే, సో ప్రతి దానికి మనం అట్రిబ్యూట్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ IME ఆప్షన్స్. సో IME ఆప్షన్స్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ది బిహేవియర్ ఆఫ్ ది కీబోర్డ్ బటన్. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ని క్రియేట్ చేస్తున్నాను, ఫామ్ని సబ్మిట్ చేయాలి. సో నేను యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాను. కొన్నిట్లో ఏమవుతుంది, బై డిఫాల్ట్ కర్సర్ అనేది నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసాం, నెక్స్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సో ఎవ్రీథింగ్ యువర్ డీటెయిల్స్ ఆర్ బీయింగ్ ఫిల్డ్ అప్. సో కర్సర్ అనేది నెక్స్ట్ దానికి ఆటోమేటికలీ వెళ్ళిపోతుంది కొన్ని ఫామ్స్లో. సో అలా కంప్లీట్గా అయిపోయాక, అంటే ఆ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో మనకి డన్ అనే ఆప్షన్ వస్తుంది. సో అది దేని వలన వస్తుంది అంటే కనుక IME ఆప్షన్స్ అనేవి మనం సెట్ చేసుకోవడం ద్వారా వస్తుంది. ఓకే, సో దీనిలో మనం ఏం చేస్తాము అంటే కనుక, సెట్టింగ్ ఇట్ టు నెక్స్ట్ వుడ్ టేక్ ది కర్సర్ టు ది నెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ ప్రెజెంట్ ఇన్ ద స్క్రీన్. సో దీనిలో మనం IME ఆప్షన్స్ సెట్ నెక్స్ట్ అని చేస్తే కనుక, మన నేమ్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్ కర్సర్ అనేది నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో లెట్ us see the IME ఆప్షన్స్ ఇన్ Android Studio. సో IME ఆప్షన్స్ అనేవి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వలేరు. సో ఫస్ట్ లెట్ us go to the డిజైన్ పార్ట్. సో దీన్ని సెలెక్ట్ చేసి ఉండాలండి మీరు. సో సెలెక్ట్ చేసి ఉన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి హింట్ అనేది మీరు ఇక్కడ కూడా ఇవ్వచ్చు. సో కిందకి మీరు వెళ్ళిపోతే కనుక ఇదిగోండి IME యాక్షన్. సో IME యాక్షన్స్ అనేవి, సో ఆ లేబుల్స్ అనేవి మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టచ్చు అంటే కనుక, సో ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, సో నేను ఇందాక చెప్పాను, సో ప్రతి
కర్సర్ అనేది నెక్స్ట్ దానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యాక్షన్ డన్ అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, సో ఇది మనం ఈ ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్లో చూపించలేము. ఎందుకు అంటే కనుక ఇది ఒక ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క కీబోర్డ్లో జరిగే యాక్షన్. సో కీబోర్డ్లో యాక్షన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే నేను ఇన్పుట్ ఇచ్చినప్పుడల్లా నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్కి కర్సర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఫైనల్ దానికి వచ్చినప్పుడు డన్ అనే ఆప్షన్ వస్తుంది. ఎప్పుడు అంటే కనుక నేను ఇక్కడ యాక్షన్ డన్ అని చెప్పి ఇస్తే కనుక, లేదు యాక్షన్ ప్రీవియస్ అని పెట్టుకుందాం అనుకున్నా అంటే ముందుగా జరిగిన యాక్షన్ ఏంటి అని చెప్పి డిఫైన్ చేయొచ్చు. ఓకే, యాక్షన్ గో అని ఇవ్వచ్చు. సో యాక్షన్ గో అని ఇచ్చినప్పుడు సో కంప్లీట్ ఫామ్ ఫిల్లింగ్ అప్ జరిగినప్పుడు లాస్ట్లో గో అని చెప్పి వస్తుంది. సెర్చ్ ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఆండ్రాయిడ్ స్టూడియోలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం XML ఫైల్లో కోడింగ్ పార్ట్లో కూడా చేంజెస్ చేసుకోవచ్చు అండ్ డిజైన్ పార్ట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను IME ఆప్షన్స్ యాక్షన్ డన్ అని పెట్టుకున్నాను. సో చూడండి ఇక్కడ, సో కోడింగ్ పార్ట్లో మనకు అది వచ్చేసింది ఆల్రెడీ యాక్షన్ డన్ అని చెప్పి. సో మీకు ఎటువంటి ఫ్లాగ్ కావాలి, ఎటువంటి ఆప్షన్ కావాలి అనేది మీరు IME ఆప్షన్స్ డిజైన్ పార్ట్లో ఉన్న IME ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు కంప్లీట్గా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ బై డిఫాల్ట్ ఫాల్స్లోనే ఉంటాయండి. ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఫాల్స్లోనే ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ నేను యాక్షన్ డన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ట్రూ. యాక్షన్ నన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే, సో ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాను చూడండి, యాక్షన్ నన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే చూడండి యాక్షన్ డన్ ఆర్ యాక్షన్ నన్. సో రెండు జరుగుతున్నాయి ఇక్కడ. సో మీరు ఫామ్ అనేది సబ్మిట్ చేసినప్పుడు యాక్షన్ నన్ అంటే అసలు ఏమీ యాక్షన్ అనేది జరగకూడదు, లేదంటే యాక్షన్ డన్ లాస్ట్లో డన్ అనే ఆప్షన్ అయినా వస్తుంది. ఓకే, సో అలా డిఫరెంట్ టైప్స్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దేని ద్వారా అంటే కనుక IME ఆప్షన్స్ ద్వారా. ఓకే, సో ఇక్కడ రెండు అక్కర్లేదు, మనం నన్ అని చెప్పి తీసేస్తున్నాను. సో యాక్షన్ ఈజ్ డన్ ఓవర్ హియర్. సో నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చి ఇన్పుట్ టైప్. సో ఈ ఇన్పుట్ టైప్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ది ఇన్పుట్ ఫార్మాట్. సో మనం ఇన్పుట్ ఫార్మాట్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని స్పెసిఫై చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. దేనిలో అంటే కనుక ఎడిట్ టెక్స్ట్లోని. సో బై డిఫాల్ట్ మనం ఇన్పుట్ ఫార్మాట్ ఇన్పుట్ టైప్ అనేది ఏమి ఇస్తాము అంటే కనుక టెక్స్ట్ అని ఇస్తాం. ఓకే, సో దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈమెయిల్ ఇవ్వచ్చు, ఇన్పుట్ టైప్ అనేది ఈమెయిల్ అవ్వచ్చు. సో మీరు యూజర్ నేమ్ అని అన్నప్పుడు అన్నీ మీకు ఈమెయిల్ ద్వారా ఇవ్వచ్చు, లేదు అంటే ఒక ఓన్లీ లెటర్స్ ద్వారా ఇవ్వచ్చు, నంబర్స్ ద్వారా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. సో నంబర్ అన్నప్పుడు ఫోన్ నెంబర్ అని అన్నాం, ఓన్లీ నంబర్సే ఉండాలి. నంబర్ డెసిమల్ అన్నాం, నంబర్స్ డెసిమల్ ఫార్మాట్లో. సో అలా మనకి కావాల్సినట్టుగా టెక్స్ట్ అనేది ఇన్పుట్ ఫార్మాట్ అనేది ఇన్పుట్ టైప్లో ఇవ్వచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ది ఇన్పుట్ ఫార్మాట్. సో దట్ కెన్ బి యూజ్డ్ అకార్డింగ్ టు ది యూజర్స్ రిక్వైర్మెంట్స్. సో ఎటువంటి ఇన్పుట్ టైప్స్ ఉన్నాయి అంటే కనుక టెక్స్ట్ URI, టెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, టెక్స్ట్ పర్సన్ నేమ్, టెక్స్ట్ పాస్వర్డ్, టెక్స్ట్ విజిబుల్ పాస్వర్డ్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్. సో టెక్స్ట్ URI అంటే ఏం చేస్తుంది, టెక్స్ట్ దట్ విల్ బీ యూజ్డ్ యాజ్ URI. సో URIకి ఒక ఫార్మాట్ ఉంటుంది. సో ఆ ఫార్మాట్ అనేది ఇవ్వడానికి మనకి ఇక్కడ ఇది యూజ్ అవుతుంది. ఈమెయిల్ అడ్రస్, సో మనం ఇచ్చే టెక్స్ట్ అనేది ఈమెయిల్ అడ్రస్లోనే ఇవ్వాలి. పర్సన్ నేమ్, నేమ్ ఆఫ్ ది పర్సన్, పాస్వర్డ్, సో పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. విజిబుల్ పాస్వర్డ్ అనేది మనకి విజిబుల్ అవ్వచ్చా లేదా అని చెప్పి ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ నంబర్, ఓన్లీ నంబర్సే ఇవ్వాలి ఆ ఫీల్డ్లో, ఆ ఇన్పుట్ ఫీల్డ్లో. ఫోన్ నంబర్, సో ఒక ఫోన్ నెంబర్ అంటే 10 నెంబర్స్ ఉంటాయి, లేదా 91 కూడా యాడ్ చేసుకుంటే 12 నెంబర్స్ ఉంటాయి. సో అలా ఫోన్ నెంబర్, డేట్, టైమ్,
మల్టీ లైన్స్ అంటే టెక్స్ట్ అనేది నేను మల్టిపుల్ లైన్స్లో ఇవ్వడానికి టెక్స్ట్ మల్టీ లైన్ అనే ఇన్పుట్ టైప్ని యూస్ చేసుకుంటున్నాను. ఓకే, సో దీన్ని కూడా ఒకసారి మనం ఆండ్రాయిడ్ స్టూడియోలో చూద్దాం. సో మీరు డిజైన్ పార్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడే ఇన్పుట్ టైప్ అనేది ఉంటుంది. యా, ఇక్కడ చూడండి. సో ఇన్పుట్ టైప్ అనేది ఏది కావాలి, డేట్ టైమా, లేదంటే ఒక షార్ట్ మెసేజా, లాంగ్ మెసేజా, లేదు మనం ఇచ్చే టెక్స్ట్ అనేది ఏదన్నా మిస్టేక్స్ ఉంటే, ఒకవేళ గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే ఆటోమేటిక్లీ కరెక్ట్ అవ్వాలా, నంబర్స్ ఇవ్వాలా, పాస్వర్డ్ అనేది విజిబుల్ అవ్వాలా లేదా, మల్టిపుల్ లైన్స్ టెక్స్ట్ ఇవ్వాలా, సజెషన్స్ అంటే మనం ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు మన సిస్టంలో పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నప్పుడు అక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్లీ మన మెయిల్ ఐడి ఇచ్చినట్లుంటే కింద సజెషన్స్లో మన మెయిల్ ఐడి వచ్చేస్తుంది. సో అటువంటి సజెషన్స్ కావాలా వద్దా. సో హియర్ టెక్స్ట్ నో సజెషన్స్, దేర్ షుడ్ బి నో సజెషన్స్. టెక్స్ట్ ఫిల్టర్స్, నంబర్స్, టెక్స్ట్ పర్సన్ నేమ్, టెక్స్ట్ ఫోనెటిక్, సో క్యాప్ సెంటెన్సెస్, పాస్వర్డ్. సో పాస్వర్డ్ అనేది కంప్లీట్ టెక్స్ట్లోనే ఇవ్వాలి. ఇక్కడ టెక్స్ట్ పాస్వర్డ్ అంటే మన పాస్వర్డ్ అనేది కంప్లీట్ టెక్స్ట్లోనే ఇవ్వాలా, నంబర్, డెసిమల్. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ టైప్ ఆప్షన్స్ అనేవి మనకి ఇన్పుట్ టైప్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. టైమ్, ఫోన్ నంబర్, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, పోస్టల్ అడ్రస్. సో ప్రతి దానికి ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను డేటాని ఇచ్చాను. ఓకే, సో కోడింగ్ పార్ట్లో చూడండి. సో ఇక్కడ చూడండి, ఆండ్రాయిడ్ ఇన్పుట్ టైప్ అనేది డేట్ వస్తుంది. సో అదే మీరు ఇంకేదన్నా స్పెసిఫై చేసుకుంటే ఇన్పుట్ టైప్లో ఇంకేదన్నా సెలెక్ట్ చేసుకుంటే, సో ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ టెక్స్ట్ పాస్వర్డ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ అప్లై. సో కోడింగ్ పార్ట్లో చూడండి, డేట్ అండ్ టెక్స్ట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ అనేది టెక్స్చువల్ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎడిట్ టెక్స్ట్ అండ్ ఇట్స్ ఆప్షన్స్. సో మనం ప్రీవియస్గా మనం ఎడిట్ టెక్స్ట్ వ్యూలు యూస్ చేసినప్పుడు ఇన్ని యాట్రిబ్యూట్స్ అనేవి మనం ఎప్పుడు యూస్ చేయలేదు. ఏదో జస్ట్ చిన్న చిన్న మార్జిన్స్ అని, గ్రావిటీస్ అని అలా యూస్ చేసాము. బట్ దీస్ ఐఎంఈ ఆప్షన్స్, హింట్ అండ్ ఇన్పుట్ టైప్స్ అనేవి మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నవి. సో హింట్ అనేది ఆల్రెడీ చెప్పాను, ఒక హింట్ ఇస్తుంది. అక్కడ నేను ఎటువంటి డేటా అనేది ఎంటర్ చెయ్యాలి అనేది ముందుగానే బ్యాక్గ్రౌండ్లో అంటే ఫేడెడ్ టెక్స్ట్ కలర్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది హింట్ అనేది. ఐఎంఈ ఆప్షన్స్ అంటే బిహేవియర్ ఆఫ్ యువర్ స్క్రీన్. సో బిహేవియర్ అనేది డిఫైన్ చేయడానికి, సో కంప్లీట్ ఫామ్ ఫిలప్ చేశాక బిహేవియర్ అనేది డిసైడ్ చేయడానికి నేను ఐఎంఈ ఆప్షన్స్ని యూస్ చేసుకుంటున్నాను. సో ఇన్పుట్ టైప్ అంటే ఆల్రెడీ చెప్పాను. సో మనకి ఎటువంటి ఫార్మాట్, ఇన్పుట్ ఫార్మాట్ అనేది నేను ఇవ్వాలి అనుకుంటున్నాను అనేది దీనిలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇచ్చిన అట్రిబ్యూట్స్ అన్నీ ఎడిట్ టెక్స్ట్లోనే ఇవ్వాలి. ఓకే, సో ఎడిట్ టెక్స్ట్లో మనం ఇన్పుట్ అనేది ఎప్పుడు ఇస్తాము అంటే కనుక కంప్లీట్గా అప్లికేషన్ మనం క్రియేట్ చేసేసి ఇప్పుడు పక్కన యూజర్ నేమ్ అని వచ్చింది. యూజర్ నేమ్ మనం ఎక్కడ ఎటువంటి టెక్స్ట్ బాక్స్లో అయితే ఎంటర్ చేస్తున్నామో అది ఎడిట్ టెక్స్ట్. సో దట్ ఈస్ ఎడిట్ టెక్స్ట్ వ్యూ. So that is Android edit text views. So these are the different types of attributes for this. So next one is button. So this one I will be discussing in my next class. Thank you everyone. Have a good day.